ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శక్తిగల నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. డియర్ ఫ్రెండ్స్, నౌ we are children of God. 1 John chapter 3 verse 2. ఈ రోజుకు గాను ప్రేమగల మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము సర్వోన్నతుడైన దేవుని పిల్లలముగా ఉన్నాము. మన పరమ తండ్రి మనల్ని ఎన్నడూ కూడా అవమానపరచడు, సిగ్గుపరచడు. ఈ రోజున చాలామంది ఏదో సాధించాలని, గొప్పగా కావాలని ముందుకు అడుగులు వేస్తుంటారు. కానీ ఈ లోకస్తులు అనే కొన్ని మాటలను బట్టి వారు వెనక్కి తగ్గిపోతారు. సర్వసాధారణంగా నీవు ఏదైనా శ్రేష్టమైనది, ఎవ్వరూ చేయలేనిది చేద్దాము అనుకున్నప్పుడు అవతలి వ్యక్తులు నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడుగుతారు. మీ నాన్నగారు ఏం చేస్తారని ప్రశ్నిస్తారు. మన తల్లిదండ్రులు ఏదో ఐఏఎస్లు ఐపీఎస్లు అయితే వారు మనపై గౌరవాన్నే కలిగి ఉంటారు. కానీ మన తల్లిదండ్రులు ఒక సాధారణమైన వారు, వ్యవసాయం చేసేవారు, కూలి పనులకు వెళ్ళేవారు, ఒక ఆటో డ్రైవరు, ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసేవారు అనగానే వారు నీకు ఇది సెట్ కాదులేమ్మా, వేరే ఏదైనా నీ తాహతకు తగ్గది చూసుకో అన్నట్లుగా మాట్లాడుతుంటారు కదండి. ఇటువంటిది ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా మనకు ఎదురయ్యే ఉంటుంది. కొంతమంది మన కులాన్ని బట్టి, కొంతమంది మతాన్ని బట్టి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి మనమేంటో అంచనా వేయాలని అనుకుంటారు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, మన తల్లిదండ్రులు ఎవరైనా కావచ్చు, వారికి కలిగిన దానిలో మనల్ని పోషించారు, మనకు చదువు చెప్పించారు, మనల్ని పెద్ద చేశారు. అయితే మనము ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించామో అప్పటి నుండి మన ఆత్మీయ తండ్రి దేవుడే, ఆయన శక్తి, ఆయన జ్ఞానము, ఆయన బలముతో మనల్ని నింపుతాడు. నీవు ఈ రోజున గొప్ప సాఫ్ట్వేర్ కావాలంటే నీ తల్లిదండ్రులు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేసి ఉండాల్సిన అవసరం లేదు. సైంటిస్ట్వి కావాలంటే వారు సైంటిస్టులు అవ్వాల్సిన అవసరం లేదు. గొప్ప క్రికెటర్వి కావాలంటే మన కుటుంబంలో అటువంటి బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన పని లేదు. దేవుని శక్తితో నింపబడితే చాలు. ఆయన వాక్యం ద్వారా దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెనులయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. సర్వశక్తిగల దేవుడు మనకు తండ్రిగా ఉండినప్పుడు, ఆయన మనల్ని పోషించి నడిపిస్తున్నప్పుడు, ఆయన జ్ఞానముతో మనల్ని నింపుతున్నప్పుడు మనము ఎందుకు సాధించలేమండి? తప్పకుండా అనుకున్నది చేయగలము. దావీదు గొలియాతును చంపుటకు వెళ్తున్నప్పుడు రాజుగా ఉన్న సౌలు తన ప్రక్కనే ఉన్న సైన్యాధిపతి అయిన అబ్నేరును పిలిచి, అబ్నేరు, ఈ యవ్వనుడు ఎవని కుమారుడు అని అడిగినట్లు మనము వాక్యములో చూడవచ్చు. అంటే సౌలు హృదయములో ఏమి ఆలోచించి ఉంటాడంటే, గొలియాతుకే ఎదురు వెళ్తున్నాడు, గొలియాతునే చంపాలని అనుకుంటున్నాడంటే ఈ దావీదు ఒక గొప్ప రాజు కుటుంబంలో నుండి వచ్చి ఉంటాడేమో, గొప్ప యుద్ధ విద్యలు తెలిసి ఉండొచ్చేమో అని అనుకున్నాడు. తర్వాత దావీదు గొలియాతును చంపి తలను తీసుకొని వస్తున్నప్పుడు రాజు అడుగుతున్నాడు, చిన్నవాడా, నీవు ఎవరి కుమారుడవు అని. అప్పుడు దావీదు అంటున్నాడు, నేను బెత్లెహేమీయుడైన యెషయి అను నీ దాసుని కుమారుడను అని జవాబు చెప్పాడు. ఎవరయ్యా ఈ యెషయి అని ఎంక్వైరీ చేస్తే అతను ఒక గొర్రెల కాపరి, సాధారణమైన వ్యక్తి, ఒక రాజ్యానికి రాజు కాదు, కనీసం సైన్యంలో ఒక భటుడు కూడా కాదు అని తెలిసింది. మరి దావీదుకు ఎక్కడిదండి ఆ ధైర్యం? ఎలా గెలిచాడండి? తన తండ్రికి యుద్ధం చేయడం రాదు, తన కుటుంబంలో ఎవరు కూడా ఒక సైన్యాధిపతి కూడా లేరు. అయినప్పటికీ దావీదు గెలిచాడు. ఎటువంటి ఆయుధాలు లేకుండానే, ఎటువంటి ఈటె బల్లెము కలిగి లేకుండానే ఆ రోజున రాజుకు దావీదు తన ఈ లోక సంబంధమైన తండ్రి గురించి చెప్పాడు, కానీ తన పరమ తండ్రి అయిన దేవుని గురించి సౌలుతో చెప్పలేదు. కానీ గొలియాతుతో చాలా సుస్పష్టంగా చెప్పాడు, నేను సైన్యములకు అధిపతి అయిన యెహోవా పేరిట నీ మీదికి వస్తున్నాను అని. నీవు ఈ రోజున నీ తల్లిదండ్రులు ఎవరైనా కావచ్చు, గొప్పవారే, పేరున్నవారే కావచ్చు, లేదా సాధారణమైన వారే కావచ్చు,
వారిని బట్టి నీ యొక్క శక్తిని నీవు డిసైడ్ చేసుకోకు. వారిని బట్టి నేను ఇది చేయగలను చేయలేను అని నీకు నువ్వే అంచనాకు రాకు. నిజమే, ఈ లోకము నీ తల్లిదండ్రులను బట్టి నీకు తీర్పు తీరుస్తుంది, కానీ ఆ అవకాశము వారికి ఇవ్వకు. మన బాహ్య సంబంధమైన తల్లిదండ్రులు ఎటువంటి వారైనప్పటికీ మన దేవుడు మన పరమ తండ్రి అయి ఉన్నవాడు. ఆయన ప్రతి మంచి ఈవిని పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించి మనలో ఆయనకు ఉన్న సామర్థ్యతను నింపి మనల్ని ముందుకు నడిపిస్తాడు, గెలిపిస్తాడని గ్రహించు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నిన్ను ఈ లోకము ఎలా అయినా తీర్పు తీర్చవచ్చు, కానీ నిన్ను నీవు తక్కువగా అనుకోకు, నిన్ను నువ్వు తక్కువగా ఊహించుకోకు. ఎందుకంటే దేవుడు నీ యొక్క తండ్రి అయి ఉన్నాడు, నీవు ఆయన బిడ్డవుగా ఉన్నావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, కృపా కనికరములు కలిగిన దేవా, సమస్తానికి ఆధారమైన దేవా, మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు ప్రభువా. అయా, మాకు తండ్రిగా ఉన్న దేవుడవు, మమ్మల్ని ఎన్నడూ కూడా అవమానపరిచే దేవుడవు కాదని, సిగ్గుపరిచే దేవుడవు కాదని, అయా మేము అనుకున్నటువంటి పనులను, అయా మేము ఏదైతే సాధించాలని అనుకుంటున్నామో ప్రార్థిస్తున్నామో వాటిని తండ్రి అయా మాకు తండ్రి ఇవ్వగల దేవుడవు, సమర్థుడవు అని తండ్రి ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు, బలపరిచారు, ఆదరించారు ప్రభువా. అయా మరి తండ్రి, దావీదుకు తోడైన దేవుడవు మాకు కూడా తోడై ఉన్న దేవుడవని, అయా మరి తండ్రి మేము చేస్తున్న ప్రతి పనుల్లో తండ్రి మాకు ఆశీర్వాదాన్ని కలగజేసే దేవుడవని వాక్యము ద్వారా తండ్రి మీరు మాతో సూటిగా తేటగా స్పష్టముగా మాట్లాడిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎందరైతే బిడ్డలు ప్రభా వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, బలపరచండి. మీ యొక్క కృపా కాపుదల, మీ కనికర హస్తము ప్రతి బిడ్డ పైన ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా వారికి ఉన్న సమస్యలను బట్టి మీ యొక్క సన్నిధిలో చేరి ప్రార్థిస్తుండగా వారికి ఉన్న అనారోగ్య సమస్యలను యేసు నామములో కొట్టివేయండి ప్రభా. అయ్యా మీరు పొందిన దెబ్బల చేత బిడ్డలకు స్వస్థత కలుగుతుంది నా తండ్రి విశ్వసిస్తుండగా ప్రభా. అయా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అంటున్నావు ప్రభా. ప్రతి బిడ్డ ప్రభా విశ్వాసము కలిగి తండ్రి అయా మీకు ప్రార్థించి తండ్రి విడుదల పొందుకునే బిడ్డలుగా వారిని లేవనెత్తండి. ఆర్థిక సమస్యలు, రుణ భారాల నుండి విడుదల దయచేయండి ప్రభా. అప్పు తీసుకునే వారిగా కాదు తండ్రి, అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్య, ప్రతి గలిబిలి, వేదన, బాధలన్నిటి నుండి విడుదల దయచేయండి. ముఖ్యంగా వారి యొక్క కుటుంబంలో సమాధానము కలిగిన కుటుంబంగా కుటుంబాన్ని లేవనెత్తండి ప్రభా. అయా తండ్రి ఈర్ష్యలు తండ్రి భేదాభిప్రాయాలు లేకుండా ప్రభా సమాధానపరిచే బిడ్డలుగా తండ్రి ప్రతి బిడ్డను నిలవబెట్టుకోండి ప్రభా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు వివాహాల విషయంలో మీ సన్నిధిలో మొరపెడుచున్నారు వారి మొరను మీరు ఆలకించండి తండ్రి. మీ యొక్క చిత్తమును వారికి బయలుపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు నా తండ్రి ఈ రోజున జాబు లేక బాధపడుతున్నారు వారిని జ్ఞాపకము చేసుకోనండి నా ప్రభా. మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. వారు రాస్తున్న కాంపిటేటివ్ ఎగ్జామ్ చేస్తున్న ప్రతి ప్రయత్నము, ప్రార్థనను మీరు ఆలకించమని అయ్యా వారికి మీరే సమాధానమును కలగజేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ప్రభా. యవన వయసులో లోకము తట్టు, పాపము తట్టు వారి యొక్క కనులు తిప్పకుండా ప్రభా మీ యందు భయభక్తులు కలిగినటువంటి మనసును బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అయా దైవజనులకు మీరు తోడుగా ఉండండి, ఆశీర్వదించండి ప్రభా. అయా వారు చేసిన ప్రతి పరిచర్యను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోనండి నా తండ్రి. అయా మరి తండ్రి సంఘాలను దీవించండి, విస్తరింప చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. సువార్థికులను దీవించండి, వారు వెళ్లే మార్గం అంతటిని సరాలము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి అయా నూతనంగా రక్షింపబడిన ప్రతి కుటుంబాన్ని తండ్రి జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభా. అదేవిధంగా నా తండ్రి నశించిపోటకు తండ్రి అయ్యా ఎందరో బిడ్డలు ఉంటుండగా నా ప్రభా తండ్రి మీ యొక్క కృపచేత వారిని కాచి కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా ఇతర దేశాల్లో ఉంటున్నారో వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి నా తండ్రి. వారికి మీరు తోడుగా ఉండండి అయ్యా. చేస్తున్న పనుల్లో ఆశీర్వాదాన్ని దయచేయండి ప్రభా. అయా బిడ్డలకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు వాటన్నిటి నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో తండ్రి వారి యొక్క ప్రయాణం అంతటిలో తండ్రి మీరు వారికి తోడుగా ఉండండి. మీ యొక్క దేవదూతలను బిడ్డలకు కాపలా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. ఆ వృద్ధులను మీరు బలపరచండి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు తండ్రి. తల్లిదండ్రి లేని వారి పక్షాన న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. అయ్యా వారి యొక్క కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చే దేవుడవు ప్రభా.
అయా ప్రతి బిడ్డకు సంతోషమును దయచేయమని, సమాధానమును దయచేయమని తండ్రి, ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండి నడిపించమని తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, సకల ఐశ్వర్యముతో దేవుడు మిమ్మల్ని దీవించి కాచి కాపాడునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.